ఏపీలో పాగా వేసిన టీడీపీ తర్వాత టార్గెట్ తెలంగాణ అంటోంది. తెలంగాణలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మహానాడు వేదికగా ప్రకటించారు ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. తెలంగాణ ప్రజలు టీడీపీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత కొంత బలహీనపడింది. అయినా సరే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వాళ్ళంతా ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరడం, ఆ తదనంతర పరిణామాలతో టీడీపీ బలహీనపడింది. 2018లో కాంగ్రెస్ వామపక్షాలతో జతగట్టి తెలంగాణలో పోటీ చేసింది టీడీపీ. కానీ అప్పుడు బీఆర్ఎస్ ముందు నిలబడలేకపోయింది. 2023 ఎన్నికల్ని పెద్దగా పట్టించుకోలేదు. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మహానాడు సాక్షిగా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు తగ్గినా క్యాడర్ ఇంకా పసుపు జెండాలతోనే తిరుగుతున్నారన్నారు బక్కా నరసింహులు. సైకిల్ మీద ప్రయాణం చేసి ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూపించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దగ్గరికి తీసుకుపోయి రాబోయే కాలంలో తప్పకుండా పార్టీని మరి పురోభివృద్ధి చెందే అందుకొరకు అందరి సహకారంతో యువకులు, మహిళలు, పెద్దలు, చిన్నలు అందరి సహకారం తీసుకొని మరి తప్పకుండా పార్టీని ముందుకు తీసుకుపోయే ఎక్స్పాన్షన్ కొరకు నేను ధర్మబద్ధంగా పనిచేస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు అరవింద్ కుమార్ గౌడ్. ఈ పార్టీలోనే మేము కొనసాగుతూ 22 సంవత్సరాలు ఏ అధికారం లేకున్నా, ఏ హోదాలు లేకున్నా మేము కొనసాగుతున్నామంటే కేవలం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఇదే పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశాన్ని. ఒక్కసారి మనం కదిలితే తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తామని నారా లోకేష్ మహానాడు వేదికగా ప్రకటించడం టాక్ ఆఫ్ 2 స్టేట్స్ గా మారింది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్ అన్న చర్చ కూడా మొదలైంది.